మీరు మార్పు తీసుకొస్తున్నారు. కాకపోతే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. మీకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేకపోతే ఈ గ్రానైట్‌కి సంబంధించి అక్రమ దందా ఒకటి నడుస్తుంది. దాని వెనుక మీ మనుషులున్నారు అనే విమర్శలు ఉన్నాయి. నిజంగా మీ మనుషులున్నారా? దాని వెనుక మీరున్నారా? నాకైతే ఏ వ్యాపారాలు కానీ తాడిపత్రిలో సంబంధం లేదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ తప్ప, ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ తప్ప, ఏదైనా చిన్న చిన్నవి తప్ప నాకు ప్రజలకు ముడిపడి ఉండేటువంటి వ్యాపారాలు నాకు ఎలాంటి లేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్‌కి సంబంధించి గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ కాదు, నాకు ఫ్యాక్టరీల నుండి సిమెంట్ ట్రాన్స్పోర్ట్స్ ఇవి తప్ప. అది కూడా నేను చెప్తాను కదా, నేను గతంలో రియల్ ఎస్టేట్ చేస్తా అంటే ఎమ్మెల్యే అయినాక అది కూడా వదిలేసుకున్నాను. ఎక్కడా కూడా మనము ఒకరితో అనిపించుకోకూడదు అనేది. రెండోది ఈ గ్రానైట్ పరిశ్రమలు ఉండొచ్చు, మా కార్యకర్తలు ఉండొచ్చు, మా లీడర్లు ఉండొచ్చు, చేస్తా అంటారు, చేయరని నేను చెప్పను. కానీ ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో అయినా కానీ భారతదేశంలో అధికార పార్టీ ఉండేవాడు అవకాశం ఉన్నప్పుడు అంతో ఇంతో చేస్తా అంటారు, చేయరని మేము చెప్పాడు. నేను గతంలో కన్నా నేను బెటర్ అని చెప్తాను మా వాళ్ళు చేసే దాంట్లో. ఇల్లీగల్గా తెచ్చుకునేది ఏందుంటుంది, ఒక 4 అడుగులో 10 అడుగులో 50 మీటర్ 20 మీటర్లో 30 మీటర్లో ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. వాడు మొత్తం కొలత వేసి పంపించంటారు, ఆ కొలతలో తేడాతో తీసుకొచ్చుకుంటుంటారు తప్ప ఇల్లీగల్గా తీసుకొస్తా అంటే ఎక్కడ మాకు ఇక్కడ మైనింగ్ కూడా లేదు. ఎక్కడో రాయదుర్గం, కళ్యాణదుర్గం, బెంగళూరు, దర్శి నుండి రావాలా. ఇంతకుముందు ఇక్కడ ఉండేది కదా, ఎందుకని అది చాలా ఫ్యాక్టరీలు క్లోజ్ చేసుకున్నారు? అంటే గతంలో ఇతను చెక్ పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టినాడు. ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్లో కూడా కొన్ని నామ్స్ వచ్చి రూల్స్ ఇవన్నీ టెండర్లు వేయడం, అందుకని మీరు కూడా ఇక్కడ అవకాశం లేకపోయిందా? అంటే ఒక పరిశ్రమను తీసుకురావడం అంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు దండిగా ఉన్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు 300-400 చాలా క్లోజ్ చేసుకున్నారు కదా. అది గతంలోనే చేసినారు, గతంలోనే. బట్ మీరు వచ్చిన తర్వాత కొద్ది వరకు నేను ఈ కాంట్రాక్ట్లను కూర్చోబెట్టి ఫ్యాక్టరీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి నెగోషియేషన్ అయితే ఇప్పగలిగిన కొద్ది వరకు. ఇంకా కొద్దిగా మళ్ళీ నిన్న అడిగినారు ఈ మధ్య వారం 10 రోజుల్లో, మళ్ళీ కూడా 4-5 రోజుల్లో వాళ్ళని పిలిచి సిట్టింగ్ చేసి చేయగలుగుతా. అంటే నాతో అయ్యేంత వరకు నేను చేయగలుగుతా, కానీ గవర్నమెంట్ పాలసీని మనం మార్చలేం కదా, మన చేతిలో ఏమి ఉండదు కదా. ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరైనా ఉంటే అయ్యా బాబు కొంత తగ్గించుకోండి, ఏదో మా వాళ్ళు ఇబ్బంది, రాజకీయ కారణాలు కూడా ఉంటాయి అనేది మెన్షన్ చేసుకుంటాం కదా, మన వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మట్కా ఇండస్ట్రీ కూడా ఎప్పటి నుంచో ఉంది, మీ హయాంలో నేను చెప్పట్లేదు, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మీరు వచ్చిన తర్వాత అయినా, అప్పుడంటే ఎలాగో ఏకఛత్రాధిపత్యం, మీరు వచ్చినాక ఎందుకు చర్యలు తీసుకోలేదు? నేను దాదాపు 80% అరికట్టినా. గతంలో అంతా మొగోళ్ళు చేసేవాళ్ళు చాలామంది. ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకెంతమంది లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి వీళ్ళు చేయగలుగుతారనేది ఒకటి. రెండోది ఏమంటే దాంట్లో యాప్ పెట్టుకుంటారంట, నాకైతే తెలియదు కానీ ఆ యాప్ పెట్టుకొని ఆ యాప్ కూడా రన్ చేస్తుంటారు. అది డిపార్ట్మెంట్కి కూడా తెలిసే అవకాశాలు చాలా తక్కువ. పాత నేరస్తులు ఉంటేనో లేకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ ఉంటే రైడ్ చేస్తుంటారు. మేము కంటిన్యూగా రైడ్ చేయిస్తూనే ఉంటాం. నేనైతే గ్యామ్లింగ్కు మటకాకు అగ్నెస్ట్. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నా స్టేట్మెంట్లు కావాలంటే చూడండి, నేను అర్జీలు పెట్టినట్టు కూడా ఉన్నాయి డిఐజీలకు, డీజీపీలకు, అందరికీ గతంలో. ఇప్పుడైతే ఫోన్ కూడా అధికారం ఉంది కాబట్టి ఫోన్లో చెప్తాంట, అంతేగాని నేను రైడ్ చేయించిండేటువంటి ఉండే వాళ్ళంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలు సానుభూతి పరులే. దాదాపు 90-95% ఉంటే 5% అట్లా మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉండరని చెప్పను. అంతే తప్ప ఈ మట్కా పైన అయితే మేము 80-90% కంట్రోల్ చేయగలిగినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.